స్థానిక సంస్థ ఎన్నికలు కూడా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కొంత ముందు వచ్చే సూచనలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూల్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజైనా రావచ్చు. ఆ నుంచి 45 రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము. ఏ మ్యాండేట్ పైన ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినామో, మాట ఇచ్చినామో, అధికార పార్టీ వాళ్ళు ఆతృత పడనవసరం లేదు. అసలు మేము సరిగ్గా ప్రమాణ స్వీకారం అయిందో లేదో, ఏం చేసినాడు అసలు ప్రమాణ స్వీకారం అయ్యి ఇల్లు ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది, ఏమైంది ఏమంటారు వాళ్ళు. అవునా కదా? సో రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. ఇక్కడున్నాయని ఇక్కడ, అక్కడున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా. విలేకరు మిత్రులు వివరంగా రాయాలి. మీరు రాష్ట్రంలో వస్తుంది ఈ విషయం చెప్తున్నా, బాగా చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడున్న కార్యకర్తలు కూడా గమనించాలి. జూన్ 2, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ఆ రోజుకి 60 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఉన్న తెలంగాణకి మన భాగంగా అప్పు 70,000 కోట్లు వచ్చింది. ఇంత మొత్తం అందరి మీద అప్పు 70,000 కోట్లు. 60 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ. మొన్న శాసనసభలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్ లో మన రాష్ట్ర అప్పు 6,70,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 60 ఏళ్లలో 70,000 కోట్ల అప్పు అయితే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు, 10 రెట్లు చేసింది. మరి ఎక్కడ పోయినా అంటే అన్నిటికీ కక్కుర్తి, స్వాహ. అందరూ బాగుపడ్డరు, టిఆర్ఎస్ పార్టీల ప్రజలు మాత్రం బాగుపడలేదు. మీకు ఒక లెక్క చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, అసలు ఇది ఎంత పోయితే నాకెందుకు అని టీకా అనుకోవచ్చు. ఆయన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాబట్టి, వెంకటరెడ్డి అనుకోవచ్చు, ఆయన జీతం వస్తుంది అనుకోవచ్చు, వేరు అనుకోవచ్చు. కానీ ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు ఈ అప్పు ఎట్లా పుట్టింది కేసీఆర్ కి? మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు అందరినీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు సగటున మన ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు 20,000 రూపాయలు. ఈరోజు సగటున ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు సుమారు 2 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లలో మన మీద ఉన్న అప్పుని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రం జేబులు నింపుకున్నారు, జనం మీద మాత్రం అప్పులు వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు వీరారెడ్డి నరసింహరెడ్డికి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నారు. కానీ సామాన్య పరిస్థితి ఓకే. మరి భాస్కర్ రెడ్డి నా అసలు ఏం కావాలి, మేము గోవింద్ రెడ్డి ఏం కావాలి? ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జనాన్ని ముంచేసేందుకు సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టీఆర్ఎస్ పూర్తి కాకుండా ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ 22కి మరి దాని గురించి అనేది ఏంటంటే శంకరాచార్య గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. అది
అసంపూర్తిగా అయిన గుడి ఈ కార్యక్రమం చేయడం తగదు, ఇది వేరే కారణాలు చేస్తారని చెప్పి శంకరాచార్య గారు అన్నారు. వేరే కారణాలు అంటే ఎన్నికలు వచ్చినా చేస్తున్నాడు. ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి పొందడానికి ఇది తగదు, ఇది సరైనది కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. మేము రామభక్తులమే, మేము రోజు రామాలని పోతూనే ఉంటాం. మరి గుడి పూర్తయినాక మరి వచ్చే ఇంకో సంవత్సరం పడుతూ ఉంటున్నారు. ఆ గుడి పూర్తయినాక మేము కూడా పోయి దర్శనం చేసుకుంటాం. గత ప్రభుత్వంలో ఈ రైల్వే లైన్ సంగతి అంతా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని అంతా కొంత వేగవంతం చేసే ప్రయత్నం చేస్తాం. అంటే కనుక్కోవాలి, నాకు ఐడియా లేదు కదా. ప్రస్తుతం హుజూర్ నగర్ కోదాడ కాన్స్టిట్యున్సీలో అన్ని లిఫ్ట్లు మరమ్మతు చేసి పెండింగ్ లో ఉన్న అన్ని ప్రపోజల్స్ చిన్న లిఫ్ట్లు, ఈ పెద్ద పెద్ద లిఫ్ట్లు కొంత ప్రజలు ఇష్టంగా ఉన్నారని ఆలోచన చేస్తాం, అవన్నీ చేసేస్తాం. మీరందరూ కూర్చొని ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకోండి, పేర్లు ఇవ్వండి. మీరు ఎంత తొందరగా పేర్లు ఇస్తే అంత తొందరగా ఫైనలైజ్ చేస్తారు. శివరాత్రి జాతర, దానికి ముందస్తుని ప్రిపరేషన్ చేసుకుని ఏమైనా రోడ్లు కావాలి, ఇంకేం కావాలి కూడా ఓకే. ఆ మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ వాట్ ఎవర్ రిక్వైర్డ్. ఓకే, లాస్ట్ టైం స్టేట్ జాతర గుర్తిస్తాను కేసీఆర్ అని నీటి పారుదల పెంచే ప్రయత్నం చేస్తాము. రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రొసీజర్ ఇంప్రూవ్ చేస్తాము. రేషన్ బియ్యం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాము. రేషన్ బియ్యం మళ్ళీ అమ్ముకొని కోళ్ల ఫారాలకు, బియర్ కంపెనీలకి అమ్మే ప్రక్రియ ఇంకా ఉండదు. అట్లా ఎవరైనా చేస్తే కఠిన శిక్ష తప్పదు. ఇంకా ఏమైనా ఉంటే ఆలోచన చేద్దాం. 7 సార్లు వరుస గెలిచినప్పుడు ఒకే ప్రాంతం నుంచి 7 సార్ల వరుస గెలిచడం ఇది చాలా అరుదైన రికార్డు. తప్పనిసరిగా ఇక్కడున్న కార్యకర్తలు, ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో పడ్డ దొంగలను తరిమికొనడానికి ఇది సరైన సమయం అనుకుంటున్నాం. ఎందుకంటే గత 4-5 ఏళ్లుగా అసలు ఊహించని రీతిలో, ఎవరు ఊహించని రీతిలో అవినీతి, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం జరిగిన మాట మీ అందరికీ తెలుసు. పోలీసులు, రెవెన్యూ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి భూదందాలు చేసుకోవడం, అవినీతికి పాల్పడడం, లూటీ చేసుకోవడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. దానికి అందుకోసమే ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రజల తీర్పు గౌరవించి ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 గ్రామ పంచాయతీలు చెక్ చేస్తే, జస్ట్ సూచనాపరంగా చెక్ చేసిన మేళ్లచెరువు గ్రామ పంచాయతీలో 2 కోట్ల రూపాయలు ప్రజాధనం తినేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. జస్ట్ 2 కోట్ల రూపాయలు అంటే ఇది డీప్గా పోకుండా ఎన్ని కోట్లు వెళ్తాయి. మట్టంపల్లి గ్రామ పంచాయతీలో 75 లక్షలు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు దోపిడీ విధానం అవలంబించడం
ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు దానికే ఇంత గొప్ప తీర్పు ఇచ్చారని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా, వాళ్ళని చేసి గుణపాఠం చేసుకోవాలి. అవినీతికి అవకాశం ఇవ్వద్దు, తప్పుడు పనులు చేయొద్దు, అధికార దుర్వినియోగం చేయొద్దు, పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయొద్దు. మనం ప్రజల్లో మంచి పేరు సంపాదించే విధంగా కష్టపడి పనిచేసి నిజాయితీగా ముందుకు పోదామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి శంకరాచార్య గారు హిందూ ధర్మం కాపాడటంలో హిందూ ధర్మానికి ఒక ప్రతిబింబంగా నరేంద్ర మోదీ కంటే పెద్ద ఫిగరే కదా శంకరాచార్య గారు అంటుడు కదా, ఇది ఈ విధంగా ఈ కార్యక్రమం చేసుకోవడం ఇది తగదు అని. మేము శంకరాచార్య గారి మాటల వరకు ముందుకు పోతాం. అవి నేను మాట్లాడు. ఇది నా వ్యక్తిగత విషయమే. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్టాండ్స్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడతాడు. ఓకే, ఇది తప్పనిసరిగా రాయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి అధికారికంగా ఈ విషయం మీద మాట్లాడతాడు. నేను మాట్లాడే విషయం నా వరకే. అదే విధంగా 24 గంటల కరెంటు మోసం దగ. వ్యవసాయానికి వాళ్ళు ఏనాడు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు. మీరు మేలచర్లో వ్యవసాయం చేసే వాళ్ళు మీకు తెలుసు, గతంలో ఇవ్వలేదనే విషయం మీకు కూడా తెలుసు. 9-10 గంటలు ఇచ్చిండ్రు, తదిమై సింగిల్ ఫేజ్ లైట్లకు ఇచ్చిండ్రు. అదే విధంగా అన్ని శాఖల్లో అప్పులతో ముంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రు? అప్పు తీసుకొచ్చి 93,000 కోట్లు అప్పు తీసి పెట్టిండ్రు. అప్పుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే మునిగిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతుంది. అన్నారం బ్యారేజ్ లో పొక్కలు పడ్డాయి. సుందిల్ల బ్యారేజ్ అది ఉంటుందో పోతుందో అది. మరి ఇది వాళ్ళ నిర్వాహకం. పై నుంచి కింది వరకు కక్కుర్తి. కరెక్ట్ కదా? పై నుంచి కాన్స్టిట్యూన్సీ అయిన వరకు, ఆయన నుంచి గ్రామ పంచాయతీ వరకు, గ్రామ పంచాయతీ నుంచి శివాలయాలలో వదిలిపెట్టలేదు. రంగుల నాటడానికి కూడా అప్పుడు లంచాలు తీసుకున్నారు. మరి సరే, ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ కుటుంబం అని చెప్పిన మనకు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేను ఇప్పుడు చేయబోయే పనులు, ఇప్పుడు గతంలో మేము నిర్మించిన లిఫ్ట్లు చాలా మటుకు పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదు. వెంటనే అన్నిటికీ మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో లిఫ్ట్ ప్రపోజల్స్ ఉండి కట్టని చోట కొత్తగా లిఫ్ట్లు కట్టిస్తాము. ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ ప్రాంతంలో ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఏ పనులైనా వెంటనే చేయిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అందరం కూడా రామభక్తులమే. ఈ రోజు కూడా నేను కోదాడలో చిన్న భద్రాద్రి తమ్మర్లో రామాలయం పోతున్నా. మా కుటుంబం అందరూ రామభక్తులే.
ఈ ప్రస్తుతం అయోధ్యలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ లాగా చేసుకుని రాజకీయ లబ్ధి కోసం మందిరం పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేసుకోవడాన్ని శంకరాచార్య గారు కూడా తప్పుపట్టారు. చాలా మంది హిందూ ధర్మంలో చాలా పెద్ద మనుషులు, ఆధ్యాత్మిక లోకంలో చాలా పెద్ద మనుషులు, శంకరాచార్యులు, మఠాధిపతులు ఈ విషయాన్ని తప్పుపట్టారు. అంటే గుడి పూర్తి కాకముందే ప్రాణ ప్రతిష్ఠ పెట్టి ఒక కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతోనే, ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గా చేసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాలాంటి వాళ్ళము మేమందరం కూడా కుటుంబ సమేతంగా అందరం కూడా రామ భక్తులమే. ప్రతిరోజు ఎక్కడో చోట రామాలయానికి పోయి పూజ చేస్తాము. మేము అయోధ్యకి ఆ గుడి పూర్తయినాక పోయి దర్శనం చేసుకుంటాం. మీరు ఎన్నికల దృష్ట్యా ఆ గుడి యొక్క పూర్తి కాకముందు, ఇది నా మాటలు కావు, శంకరాచార్య మాటలు. మరి హిందూ ధర్మాన్ని కాపాడింది, హిందూ ధర్మాన్ని పెంపొందించిన దేశంలో బహుశా శంకరాచార్య కంటే ఎవరు గొప్పలు ఉండరు. వాళ్ళన్న మాటలే నేను గుర్తు చేస్తున్నా. మరి ఆ విషయాన్ని వక్రీకరించి బీజేపీ కొందరు నాయకులు మాట్లాడడం ఇది సబబు కాదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అదే విధంగా ఈ ప్రాంతంలో మరో ముఖ్యమైన విషయం నిరుద్యోగ సమస్య. ఈ మధ్యలో గారు వచ్చిండు, సయ్యనుడు కుయ్యనుడు వెళ్ళిపోయినారు, ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. అంతే కదా, సిమెంట్ కంపెనీల నుంచి లంచాలు తీసుకోవడం ఏకైక కార్యక్రమం అయిపోయింది. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియలో ఈ ప్రాంతాన్ని మరింత పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ మధ్య ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీస్ సెక్రటరీ జయేష్ రంజన్ గారితో కలిసి మాట్లాడి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్, సరే గతంలో ఉన్నాయని కూడా ఈ మాటలు అసలు మధ్యలో మాట్లాడిపోయినారు. అట్లా కాదు, మేము చేసే సీరియస్ ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి తద్వారా పరిశ్రమలకు ప్రోత్సహించే ప్రయత్నము, నిరుద్యోగ సమస్య తీర్చే ప్రయత్నం చేయబోతున్నాము. అదే విధంగా సివిల్ సప్లైస్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నా శాఖలే. మొత్తం శాఖలని ప్రక్షాళన చేసి ఒక పారదర్శకత, ఒక అవినీతి రహితమైన పరిపాలన తీసుకొస్తాం. టీకా ఓకేనా? పర్లేదా? అన్వర్ ఇట్లా ముందుకి. Telangana cabinet minister. I'm in the same military village. आपको याद है साहब, मैं आपके एक बार अंडरपास के बारे में बात किया था. अच्छा, you can just make a note. See, I'm in a place called Belacheru. I've spoken to you about underpass which has been under construction for 7 years. For 7 years under construction. आप
आपसे मैंने 2-3 बार बात किया था। एक नागन्ना जोनल मेंबर है, उन्होंने भी रेस किया था। तो आप उसका कुछ करिए साहब। तो उसका कुछ न कुछ करो। बाईपास, उसके लिए जो बाईपास बना है वो हर्बल शेप में है। वो अंडरपास अभी सालों साल ऐसे रुका हुआ है। दिस डज नॉट well for the Indian Railways also. Please, if you can check up and if you can give me a call on this number on your first working day and get one of your senior officers to inspect on the site and speak to the villagers. Everybody agitated here and they're doing dharna. We bother nahi kar raha unke liye. मेरा नाम है उत्तम कुमार रेड्डी साहब. Yeah, I was a member of parliament of this constituency and I spoke to you earlier. Now I am in the state cabinet. Okay. Thank you.